లండన్ నుంచి హైదరాబాద్ రాబోతున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. లండన్లో బయలుదేరే ముందు ఎక్స్లో ఆసక్తికర పోస్ట్ చేశారు. తన అమెరికా పర్యటన రద్దుపై అన్ని వివరాలు క్లియర్ కట్గా చెబుతానన్నారు ముఖ్యమంత్రి. లండన్ నుంచి నేరుగా అమెరికా వెళ్లాలన్నది సీఎం రేవంత్ రెడ్డి స్కెడ్యూల్. కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రం నుంచి అనుమతి రాలేదు. దీంతో సీఎం అమెరికా పర్యటన రద్దయింది. అమెరికాలో పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించేందుకు పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహించాలన్నది సీఎం ప్లాన్. కానీ కేంద్ర విదేశాంగ శాఖ అనుమతి ఇవ్వకపోవడంతో పర్యటనకు బ్రేక్ పడింది. రాజకీయ కారణాలతోనే నిరాకరించారని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ కొచ్చాక అన్ని వివరాలు చెప్తానన్నారు. తన అమెరికా పర్యటనకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ నేతలతో పాటు ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. తెలంగాణ సీఎం రేవంత్ యుఎస్ పర్యటనను కేంద్రం కావాలని అడ్డుకుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ఇంకోవైపు సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంపై ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అమెరికా విభాగం అసంతృప్తి వ్యక్తం చేసింది. గుజరాత్ ముఖ్యమంత్రి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతిచ్చి తెలంగాణ ముఖ్యమంత్రికి మాత్రం అనుమతి నిరాకరించడం ఏంటని ప్రశ్నించింది. ఇది కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆరోపించింది. అయితే సీఎం పర్యటన రద్దయిన తెలంగాణకు సంబంధించిన అమెరికా కార్యక్రమాలు మాత్రం ఆగటం లేదు. ఇప్పటికైనా ఖరారైన స్కెడ్యూల్ ప్రకారం తెలంగాణ అధికారుల బృందం అమెరికాలో పర్యటించనుంది. పెట్టుబడులు, పారిశ్రామిక సంబంధాలపై అక్కడి ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనుంది. అయితే హైదరాబాద్ వచ్చిన తరువాత సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దుపై ఏం చెప్పబోతున్నారని ఉత్కంఠగా మారింది.